ఈ సమావేశ అధ్యక్షులు గారికినా ఆడుకే గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు తమ్ముడు నగరకల్ శాసన సభ్యులు వేముల ఈరీశం గారికి, గౌరవనీయులు ఇది ఈడ గౌరవనీయుడు ఆడ గౌరవనీయులు అంటుంది అదే బయట అడిగిన ఇంటిన పడుతుంది. గౌరవనీయులు ఈ సభ ముఖ్య అతిథి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరం రాజనరసింహ గారికి, సీనియర్ నాయకులు గౌరవనీయులు మోత్కుపల్లి నరసింహులు గారికి, గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు కోంబలి సత్యనారాయణ గారికి, గౌరవనీయులు చీఫ్ విప్ అడ్డూరు లక్ష్మణ్ గారికి, గౌరవనీయులు చేవల యాదన అంటే ఎమ్మెల్యే 3 సార్లు అన్ని పదవులు యాదనకే ఉంటాయి. యాదన నీకు దండం. తర్వాత పోయిన సర్కార్తోని పోయిన ఫాసిస్ట్ పాలనతోని కత్తుల కోలాటమాడిన నా కాసిమన్న కత్తుల కోలాటమాడిండు. తీసుకుపోయి 4 నెలలు జైలు వేసిన ఎహని నువ్వేంద్రాని ఈ జాతి కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ ప్రజల కోసం నేను ప్రాణాన సిద్ధమని చెప్పి ఒక ప్రొఫెసర్గా, ఒక మాదిగ ప్రొఫెసర్గా నిజంగా జైల్లో ఉన్న మహా కత్తుల కోలాటం వాడిన కాసిం, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తమ్ముడు నరేష్ గారికి, మల్లన్న గారికి, సుహాకరణ గారికి, నాగరం అంజన గారికి, తదితర వేదిక మీద ఉన్న మీ అందరికీ చలో అందరికీ నమస్కారం. తమ్ముడు ఏపూర్ సవనకు, ఆ కళాకారులకు అందరికీ, ముందు కూర్చున్న అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా మాదిగోలు అంటారు. మాదిగ సమాజానికి ఈ వ్యవస్థతోని సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాదిగ వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఇవాళ నేను వెంకటస్వామి గారికి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాం. దాన్ని మేము అణగదొక్కుతాం, నిలబెడతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం. అది జాగ్రత్త బిడ్డ అని చెప్తున్నా నేను. నువ్వు మా మాదిగలకి ఏం చేయ, నీ తోడున్న మానలకి ఏం చెప్పినా ఏం చేసావో చెప్పాలి. నీకు తోడున్న మానలకి ఏం చేసావో చెప్పాలి. నీ అయ్య కాంచి మొత్తం రిజర్వేషన్ పేరు మీద కోట్లు సంపాదించారు మీరు. చిన్న మీరు ఇక్కడ ఎవరు రావద్దు ప్లీజ్. మీరు పక్క జరగండి మీరు పోండి. ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మీరు మీ నాన్న కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇవాళ మాకేం పెట్టకును. మేము ఎవరు కూడా మీ ఎంగి చేయకూడదు ఆపాం, మేము ఏడవ చేయకూడదు ఆపాం. శరంతోనే బతికే బాధక జాతి ఇది. ఇంకొక మాట చెప్తాను నేను. మేము కరాఖండిగా ఉన్న శౌర్యం ఉన్న ఆవుపోయారు వస్తే దానికి వెళ్ళిన గోర్జాన్ని మేము పందిరి కడితే ఊరంతా వచ్చి అడక తినేవాళ్ళు, అడకపోయే వాళ్ళు. అది మోదక గోర్జం. ఇవాళ మనం ఎత్తుకేసుకున్న రంగు ఎక్కడికెక్కానా? అదే ఈరగాసు. ఆనాడు ఆ మాదిగా యాడుద్ది అది చెప్పుల వృద్ధుడు. ఆ చెప్పుల వృద్ధిన కర్రమని ఎత్తి రుద్దుకుంటున్నాం. వాడు సైంటిస్ట్ మాదిగాడు. ఆనాడే సచ్చిన గొడ్డు తీసి మేము ఎవరి కోసం చెప్పండి, నేను మా అయ్యా మాకు తెగ ఉండే సచ్చిన గొడ్డు తీసుకొని బండి తీసుకొని ఊరోతల పోయి దాని తోలొలిసి లందర పెట్టి చెరువు కట్ట పోయి తంగడి కట్టే రేల కట్టి తెచ్చి ఊని తేడా చేసినాక ఆ పటేల్కి వచ్చి సీరికే నాకు సీరికే. అట్లా ఇంకోటి ఈ జాతికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిన జాతి కూడా మాదిగ జాతి. తొండ కుట్టింది మేము, చెప్పులు కుట్టింది మేము. మనకాడ జనరేషన్ మొత్తం మాదిగ చెప్పులతో కూడా ఇవ్వలేరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, గూటవరెడ్డికి గుడారెడ్డికి, మాదిగ రెడ్డికి మొదటి రెడ్డికి ఈ బంధం మన బంధం ఉంది, వ్యవసాయ రంగానికి సంబంధం ఉంది. అందుకోసమనే ఇవాళ గొల్లని తిత్తి కుట్టింది ఎవరు మాదిగోడు.
గొల్లన కో తిత్తి కొట్టిందేవాడు మాదిగోడు, గౌన్లన ముస్తాబు కొట్టిందేవాడు మాదిగోడు, గౌన్లన ముస్తాబు కొట్టిందేవాడు మాదిగోడు. ఇవాళ మిలిటరీకి ఆనాడు మిలిటరీకి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సందర్భంలో, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సందర్భంలో ఆ మిలిటరీకి తోలుగుని బూట్లు కొట్టి రక్షణ ఇచ్చింది ఈ మాదిగ జాతి. మీరే ఇచ్చారు. మీరు మస్క రాజకీయాలు, సందుర్ రాజకీయాలు, మేము సర్దార్ రాజకీయాలు. అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి దమ్ముంటే. వ్యతిరేక పోరాటం అని చెప్తా ఉన్నారు. నువ్వు వ్యతిరేకమైతే మేము అనుకూల పోరాటం పెడతాం. నేను చెప్తున్నా, కత్తుల కోలాటం ఆడిన కరీంనగర్లో ఇవాళ మేము నక్సలైట్గా ఉద్యమకారులుగా మా ప్రాణాలు ఇచ్చిన మీరు ఆడగలైన మా మీద శవాల మీద ఉన్నారు. ఎవరా మీరు? ఇవాళ మీరు ఇంత మానవులు అందరూ జమ చేసుకుని ఇంత మంత్రి పదవి రావాలని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మనం చేస్తున్నాను. మా మాదిగలు కూడా మంత్రి పదవి కావాలి, బోధత్త కావాలి, మాదిగల మంత్రి పదవి కావాలి. ఎందుకు కావద్దు? అందుకోసమనే నికారసైన మాదిగల మంత్రి పదవి కావాలి. మా జాతి కోసం కొట్టాడుతాడు మావాడు కావాలి. అందుకోసమని చెప్తున్న మిత్రులారా, ఏబిసిడి వర్గీకరణ ప్రకటించినారు. నేను రాజనరసింహ గారు, ఈరేశం గారు, మన సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు అందరూ అన్నీ ఉన్నాం. నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత్వం మాదిగల కంటే ఉన్నదని చెప్తున్నా నేను. ఎవరు కాదు. ఇంకొకటి, ఈ జిల్లా మంత్రి వారిలో, ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఉమ్మడి జిల్లాలో గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇక్కడ రెడ్డి గారు మనకు మద్దతుగా ఉన్నారు. మొత్తం మంత్రివర్గం మొత్తం మనకు మద్దతుగా ఉన్నది. నేను మీకు కనుక ఒక అంబేద్కర్ పేరు చెప్పే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి మాలో ఉన్నాడు. నిజంగా కూడా మాదిగలకు పదవి కావాలని ఎందుకు అడగలే? మీకు ఎందుకు అడగలే? అందుకోసమనే బోధప్తా అడుగుతాం, తీసుకుంటాం. మేము ఎవరు భయపడతాం కాదు. పూడో లేకుండా షరతులు బతికినాం. పూడో లేకున్నా ఆ గొడ్డును కోసుకొని వడ్డీతులు ఆడబెట్టుకొని ఆ పూడ కట్టుకునే వాళ్ళం మేము. ఎవరు మీరు ఇలా? అందుకోసమనే చరిత్ర రాసిన బాధే. ఇంకొక మాట చెప్తున్నా నేను. భారతదేశాన్ని ఏలింది బాబు జగ్జీవన్ రామ్. ఈ దేశానికి ప్రధానమంత్రి సందర్భంలో అగ్రకుల వ్యవస్థ ఏమైనా కూడా బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్న మనగాడు మాదిగోడు. అందుకోసమనే మాదిగోడికి అంత శివరి కూడా ఎవరు కూడా ఎవడంటే కర్రు మాట్లాడు. నేను ఇంకో మాట చెప్తున్నాను. 2001 చిత్తగొత్తురులో తిరుగుతున్నా. ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటా నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను. సగం మాలేత సగం సాలేత. తర్వాత ఎలమాల వాడు ఎవడి మాలోడు. నీ అమ్మ ఈ పొత్తు ఎన్నటి దిగుతున్నాను అనుకున్నాను నేను. ఆ పొత్తు అయితే ఉన్నది. నేను 2001 అనుకున్నా. 2023 మంత్రుల సామెల ధర ఎవడా అనుకున్నా నేను. 2023 నేను ఆత్మీయ సమ్మేళనం పెడితే నేను అనుకున్నా పార్టీకి రాజు పీక్ పడేసిన, పీక్ అవతల పడేసిన. నాది కాదు, ఇది నాదే కాదు, నా జాతి కాదు అనుకున్నా నేను. జూన్ 2023 జూన్ 30 తారీఖు నాడు, 29 తారీఖు నాడు ఆయనకు పిల్లగాడు ఎవరు కేటీఆర్ వచ్చి 40,000 మేడతో గెలిపారు అని చెప్పాడు. ఎట్టగెడతారు చూస్తాను అనుకున్నాను. జూలై 14 తారీఖు నా బర్త్డే ఉండే. సాధ్య సమ్మేళనం పెట్టా. అధికార పార్టీలోకి వెళ్ళి నేను వెళ్ళాను. అది అంటే వస్తారా రారా అనుకున్నా. 1000-1500 మంది వస్తే నేను వెళ్ళేది రా అనుకున్నా. నీ తనకి 7,000 మంది వచ్చి ఒక్క తనకి ఇక అయిపోయింది రా అనుకున్నా నేను. కానీ కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబెట్టి మందల సామాన్య టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఏం జరిగింది? తుంగతుర్తిలా ఏం జరిగే? తొక్కుడు దొక్కితే కథరెళ్ళింది. ఈయనవా తొక్కుడు దొక్కితే కథరెళ్ళింది. చెప్తా నేను ఇవాళ ఒక్కనాడే ప్రజాబలానికి అర్థమైందో చెప్తా నేను.
ప్రజలను ఏంట ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి నేను కేసీఆర్ కూడా సభ పెట్టిండు. ఒళ్ళెక్కలు అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళ కథ ఎంత, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏం చేసిరు వాళ్ళు కట్టించింది ఏంటిది? ఇద్దరికి నీళ్ళు కొద్దిగా ఈరేస ఏమనుకోదు, మంచిగా మాట్లాడతా. ఒక్కరే నాకు ఏమనుకున్నా చెప్పేది నేను 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసిన ఎవరైనా నమ్ముతారా? 70 ఏళ్ళ నేను ఒక సంస్థలో రాత్రిపడి పంతులు. నాకు రోజుకొక రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు, రోజుకొక రూపాయి. 70 ఏళ్ళ పుట్టినోళ్ళు చాలా మంది లేరు ఇలా. కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటూ వస్తున్నాడే కనుక పిహెచ్డీ చేసి ఇవి చేస్తే అదొక లెక్క, ప్రజలను పుట్టే ఒక లెక్క. నేను తుంగతుర్తిలో ఇది ఇంతమంది బాధగా ఉంటే ఈ బాలుడు సార్కి వెళ్తున్నారు ఏంద్రా అనేది, అది రివర్ ఆనగాది అనగానే ఈ అమ్మ వాళ్ళు కూడా అనుకోరు, ఇక వచ్చిర్ర మనం అనుకోరు. పట్టుడు గుద్దురు గుద్దిన ఈ అమ్మ ఆ చరిత్ర లేదు. 51,000 బిలియన్ వచ్చిందని ఈ అమ్మ. అందుకోసం అని నేను చెప్తాను, ఎన్నికలు రేపు అవుతుంటే వామ్మ నేను ఓడిపోతున్నాను అనిపించి ఒకరు 80 కోట్లు వచ్చాడు. అమ్మని ఇట్లా తిరురా అని నేను చెప్పి తిన్నరాడు కుదిరు. ప్రజాబలం ఒక పక్కన, పైసలు ఒక పక్కన. వివేక నీకు డబ్బులుండవచ్చు, ధనముండవచ్చు, కానీ నా బలగం ఉంది, నా జాతి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కంటే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ధీటుగా ఉంటుంది. ఇలా మేము ఒక మాట నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తాను. నేను 1974లో ఆనాడు ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం. కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు పంచింది మాలమాది వాళ్ళకు కానీ గిరిజనులకు కానీ భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆస్తులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక మాట చెప్తున్నా, పోయిన సర్కారు ఉండే కదా, ఏం చేసిందా? మన పోరగాళ్ళందరూ అర్థాకర్థం చేస్తున్న సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతో పిల్లలు అర్థాకర్థం చావద్దని మెచ్చార్జీలు 40% మెచ్చార్జీలు పెంచండు. తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచారు. ఇది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. ఇంకొక మాట, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురు దొరలతోనే ఇయ్యమాడిన, కయ్యమాడిన, కత్తులు చూసిన, కోములు అడుగులు కుట్టిన సాకలైలమ్మ పేరుడు కోటి, హైదరాబాద్ కోటిలో ఉన్న మెడికల్ కాలేజ్కి, మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణ చేసినట్టు అది సామాజిక బాధ్యత. మీరేం చేసిరా? పోయిన కేసీఆర్ ఏం చేసిన? చెప్పరి ఆ పిల్లగాడు లాగచర్లా లాగంతా వేసుకొని తిరుగుతాడు. ఎవరు? కేటీఆర్. లాగచర్ల అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక మాట, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడే మీ మీరు దోక్కున్నారు, బొందరపడి పోయి గోవిందమంగళం. నేను ఇంకో మాట, ఇవాళ అడుపక్క మారను, ఇటుపక్క మేము మాదిగలం. మీరు ఏడుపక్క ఉండరు తెలుసుకోండి. మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం. మా పక్షాన మీరు లేకపోతే, మా నినాదం ఇవ్వకపోతే మా ఇళ్ళకి రావద్దు. ఇది గీతకి ఇస్తాం, వేరే ఇస్తాం. మా చెప్తా వీళ్ళు ఇవాళ పాప వాడు మాలసేన ఉండే రాష్ట్ర అధ్యక్షుడు మాలసేన ఇద్దరు కలిసి బోధించుంటే ఏం తను బాగున్నాం అంటే బాగున్నాం. అలా ఏం చేద్దామంటే ఏం చేయకండి, గిచ్చే తీరు గిచ్చే ఉండరు. ఆడు ఏమో మాలసేన ఎక్కడ పోయినా మొత్తం మీ చేసుకొని ఎక్కడ సామి గుడిచెల కొడుకు ఎవరు వివేకు. మేము ఎవరి మీటింగ్ కాదు, ఎవరు వ్యతిరేక కాదు, మా మీటింగ్ మేము పెట్టుకున్నాం దాని మాత్రం కూడా తెలుస్తాం. అందుకోసమనే రాజు నరసింహన్న, నువ్వు హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రివి,
ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది. దాన్ని ఆరోగ్యం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది, దాన్ని నయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే వాళ్ళు దవాఖాన ఉండలే కూడా దుడిగారు పట్టుకొని లేచిస్తారు. అందుకోసం అనే ఈ నమ్మకం అందరికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే చేవెళ్ళ 2018లో చేవెళ్ళ డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ కోసం రాహుల్ గాంధీ ప్రకటించారు, ఖర్గే గారు ప్రకటించారు. ఇంకోటి మన రాహుల్ గాంధీ అక్కడ వైడర్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మైసూరు ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు సిద్ధరామయ్యను కూడా కలిసి మీరు ఏబిసిడి వర్గీకరణ కోసం తీర్మానం చేయమని చెప్పడం జరిగింది. వెంటనే కేబినెట్ తీర్మానం చేసి వారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం కమిటీ చేయడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ మనం నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి రకరకాలుగా ఏదో చేద్దాం. రేవంత్ రెడ్డి ఎవడ కలిగలుగుతాడా? అదొక నిప్పు రవ్వ, ముట్టుకుంటే కాలిపోతారు. అందుకోసం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మనకు ధీమగా ఉన్నారు కనుక మనం అందరం కూడా ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు మాదిగలం. ఇంకొక మాట చెప్తున్నా నేను, ఇన్నాళ్ళు మాదిగ పెద్ద మనిషి వచ్చి సవర్ కాడ కూర్చొని పెద్ద మనిషి గుడి కాడ కూర్చొని అది ఏం చేద్దాం అంటే ఈ అమ్మ పారా అనేటోళ్ళం. కానీ ఇప్పుడు యాన్నో కొద్ది ఈ ఘోర్యం తక్కువైంది అనిపిస్తున్నా. మీ తీవ్ర ఉద్యమాలకి నీ తీవ్ర ఉద్యమానికి ఒక దీపం అయింది. అందుకోసం ఒక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మీరు యుద్ధ వీరులై కంకరబద్దులై మాదిగ జాతి మహోద్యమానికి మూలపురుషులై ఎదగాల్సిన బాధ్యత ఉందని చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు మనం చేస్తున్నాను. ఉద్యోగులకు ఇవాళ ₹1,00,000 జీతం తక్కువ ఎవరికి లేదు. మీరు మీ పిల్లలు మంచిగా సలహా బతుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా బ్రదర్, నేను మొన్న ఒక 2 ఆడపిల్లలు వచ్చిన నా దగ్గరికి. ఏందమ్మా వచ్చినామంటే, సార్ మేము రోజు కూలి చేసుకుంటాం, నా బిడ్డకు ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది, ఏ కావాలి బిడ్డ అని అడిగిన. నేను హాస్టల్ ఫీజు ₹1,00,000 ఉందని చెప్పి నా ఇంట్లో ఉంటే ₹1,00,000 తీసుకొచ్చారు బిడ్డకి ఇచ్చిన పొమ్మని చెప్పి. ఇంకో బిడ్డకు అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చింది. ఆ బిడ్డ పత్యార పోతుంది, అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చి పత్యార పోతుంది. నేనే పోయి రా బిడ్డ ఇంటికి తీసుకొచ్చి ₹1,00,000 ఇచ్చి. ఇంకొక మాట, చదువున్న కానీ సంస్కారం ఉంటుంది, చదువుకున్న జ్ఞానం ఉంటుంది. అందుకోసం అది కావాలంటే మనకి ఇది కావాలంటే ఏబిసిడి వర్గీకరణ జరిగి తీరాలి. లేకపోతే ఎవరు బాగా తెలంగాణ ఎందుకు చెప్పరు? తెలంగాణ ఎందుకు వెళ్ళగొట్టాం? మన ఇద్దరు పుత్రం ఉంది ఏబిసిడి, ఎస్సీ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ నీ పుత్రం నా పుత్రం ఉంది. పంచాయత్ దిగాల్సిందే, గేటు పంచాయత్ దిగాల్సిందే. నువ్వు ఆపడానికి ఇవ్వడు, నువ్వు కాదు ఈ తాత వచ్చాడు ఆపడానికి అయిపోయింది అది. కాకపోతే అందుకోసమనే ఆరువాడ వచ్చి ఆడొక మీటింగ్ ఈడో మీటింగ్ పెడతాం. నిజమా వివేక్? ఈ వేదిక మీకు రా, ఇద్దరు మాట్లాడదాం. నీకు సపోర్ట్ కొడితే నీ సై, నా సపోర్ట్ కొడితే. ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం అని మీరు సెల్లలో పెట్టుకున్నారు, గ్రూపులలో పెట్టుకున్నారు. అది బంద్ కావాలి. మనం అందరం కూడా తూర్పు దిక్కున ఉంటాం. మాలోళ్ళు ఎడమ చేయి ఉంటారు, మాదిగోళ్ళు కుడి చేయి ఉంటారు. ఊరుకు తూర్పున ఉంటాం కనుక అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఎవరు బాగా వాళ్ళు పంచుకొని ఇడిపోదాం, అన్నదమ్ములా కలిసి ఉందాం. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు దానికోసం పటిష్టంగా కట్టడున్నాడు. ఎమ్మెల్యే అన్న లక్ష్మణ కరీంనగర్ ఏం జరిగింది? కత్తల కోలాటం వినవా? వేలాది మంది అమరులైనరు. తుపాకీ సంకేసుకొని తూటాల దండలు అనుకొని పోరాటం చేసిన వాళ్ళు మన కరీంనగర్లో. అందుకోసం చేస్తే అక్కడ దొరల కోసం పోరాటం చేసిన వాళ్ళు మన వాళ్ళు. అందుకోసం పోరాటం ఆడబెట్టు ఎట్టగాలను చూస్తున్నా సావిరంగం వల్ల. అందుకోసం మిత్రులారా, మరి ఇంత పెద్ద సమయాన్ని ఇచ్చి మీరందరూ కుదురుడే గొప్ప వచ్చినట్టు అది. ఎందుకంటే మనలు ఓపిక ఉండదు, వెళ్ళిపోతారు. కానీ మనం అన్నదమ్ములాగా ఇక ఇప్పుడు మనకు పంచాయతీలు ఉంటాయి, ఆ పంచాయతీలను పక్కన పెట్టాలి. మనమందరం కలిసి మెలిసి ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోసం అది అమలైనంత వరకు అలిపెరుగని పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అసెంబ్లీలో రేపు 9 తారీఖు నాడు అసెంబ్లీ ప్రారంభమవుతా ఉంది. అసెంబ్లీలో కనిపిస్తాం. అయ్యా మా సంగతి ఏంటో అడుగుతాం. మేము రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తాం.
మీరు సోనియా గాంధీ చెప్పండి, రాహుల్ గాంధీ చెప్పండి. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ